Read the verses that we read in the morning. Acts chapter 16 verses 1, 2 and 3. ఉదయకాలం చదివినట్లుగానే అదే అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. May the Lord bless these words for our meditation once again. మరలా మరి ఒకసారి దేవుడు ఈ వచనాలను మన ధ్యానం కొరకు దీవించును గాక. Morning, to just sum up in a few sentences. ఆ ఉదయకాలం చెప్పిన దాన్ని ఒక 2-3 మాటల్లో చెప్పుకోవాలంటే, we started off thinking about the grand thing which God is doing. దేవుడు చేస్తున్న ఆ గొప్ప అద్భుతమైన కార్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాం. Every project has a time span. ప్రతి కార్యక్రమం లేదా ప్రాజెక్టుకి కొంత కాల వ్యవధి అనేది ఉంటుంది. It has a budget. దానికి కొంత నిధులు కేటాయిస్తారు. It has a deadline and there are expectations, limitations, everything. దానికి ఈ సమయంలోగా ఈ గడువులోగా పని చేయాలనేది ఉంటుంది. తర్వాత ఇవి నెరవేర్చాలని, తర్వాత దానికి సంబంధించి రకరకాల పరిమితులు కూడా ఉంటాయి. But God's plan outnumbers all of them, outdoes all of them. అయితే దేవుని ప్రణాళిక అనేది వీటన్నిటినీ కూడా మరి పూర్వపక్షంగా చేస్తుంది. And it's our privilege, we who were inexistent, to come into time as living beings, and today the Spirit of God dwells in us. The responsibility we have is immense. మనము అయితే ఒకప్పుడు అసలు ఉనికిలో లేని వారము, ఇప్పుడు కాలం యొక్క ఉనికిలోనికి వచ్చి ఇప్పుడు దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాంట్లో మన పాలు తీసుకోవటం అనేది అది గొప్ప పని. For the vast flood like love that has washed upon us, we respond by living this short span of time in fear and trembling, in honoring God. మన మీద ఆయన ప్రేమ ప్రవాహం అనేది గొప్ప ప్రవాహంతో వచ్చి మనలను శుద్ధి చేసి ఉంటుండగా, మనము ఇప్పుడు భయముతోనూ వణుకుతోనూ దేవుని యొద్ద ఆ చిన్న మనకేదైతే సమయం ఇవ్వబడిందో దానిలో నమ్మకంగా జీవించడం అనేది చూడాల్సింది. Though we live in this world, we go, we get education, we get jobs, we do everything like the world does, but our real project is beyond this world and time. మనము అందరిలాగానే ఈ లోకంలో చదువుతాము, ఉద్యోగాలు చేస్తాము, ఉద్యోగాల కొరకు చూస్తాము. అదే సమయంలో దేవుడు ఈ పరిమితి అయిన కాలంలో దేవుడిని మన ఎడల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ గొప్ప ఉద్దేశంలో పాలు పొందటం అనేది కూడా మన మీద ఉన్న బాధ్యత. So what is our role and what is our contribution is the question we asked ourselves. ఇప్పుడు మనలను మనమే అడగాల్సిన ప్రశ్న ఏంటిదంటే, మన పాత్ర ఏంటిది, మనము ఎంతవరకు దానికి తోడ్పడ్డాము అని. And we tried to see from the Acts of the Apostles in a small way from the life of Timothy. తిమోతి జీవితం ద్వారా అపోస్తుల కార్యంలో దాని గురించిన కొన్ని విషయాల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. How from a very humble, normal, like anyone beginning, this man is introduced in the scripture. ఎంతో దీనుడుగా మరి ఏమాత్రము మరి చెప్పుకోదగని వ్యక్తిగా పరిచయం చేయబడి ఎలాగూ దేవుని ప్రణాళికలోనికి తీసుకొని రాబడ్డాడో చూస్తున్నాం. His story matches so much with our story. That's what I like about these characters. మరి వ్యక్తుల గురించి నేను చూస్తున్నప్పుడు నా జీవితం కూడా వీరి వల్లనే ఉన్నది అని నేను భావిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. If you match your life with Timothy, what are the things that were given in the life of Timothy? The same things have been given to you and me. నీ జీవితాన్ని నా జీవితాన్ని గనక తిమోతి జీవితంతో పోల్చి చూస్తే మనకి ఏవేవైతే ఇవ్వబడ్డాయో అదే విధంగా తిమోతికి కూడా ఉన్నాయి అని మనం చూస్తున్నాం. That's what I want to meditate in this little time that we have. మనకున్న కొద్ది సమయంలో దాని గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. The people, the brothers speaking well of him. మరి సహోదరులు ఆయన గురించి మంచి మాటలతో చెప్తున్నారు.
how did Timothy land up in that situation? అయితే తిమోతి అలాంటి మంచి పేరు పొందేవాడిగా ఎలాగు తయారయ్యాడు? How? ఎలాగు? What are the clues that we can get from the scripture and see, oh, these could be the things that would have led him to that situation? లేఖనాల్లో ఆయా సంగతులు తిమోతి గురించి వివరించబడి ఉంటుండగా ఈ వీటిని ద్వారా ఇలాంటి మంచి పేరు సంపాదించుకునే స్థాయికి వచ్చాడా అని మనం చూడవచ్చు. Beloved, let me tell this. ప్రియులారా, ఈ మాట చెప్తున్నాను. What we see of Timothy in this chapter or this verse, ఈ వచనంలో, ఈ అధ్యాయంలో తిమోతి గురించి మనం ఏదైతే చూస్తున్నామో, it had its beginning way much earlier. దాని యొక్క ప్రారంభము దీనికంటే ఎంతో ముందుగా ఉన్నది. It's only an organic, normal outcome of what started many decades ago. ఎన్నో దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆ మార్పు అనేది అది దాని యొక్క కాలక్రమేణా జరుగుతూ వచ్చి ఈ స్థితికి వచ్చింది. Luke mentions there that he was the son of a Jewish woman. ఇక్కడ లూకా అంటున్నాడు అతడు యూదురాలి కుమారుడు అని. And who was a believer. He mentions that specifically. అతడు విశ్వాసిగా ఉండెను అనేది దాని అక్కడ మాట్లాడుతున్నాడు. The son of a Jewish woman who was a believer. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అంటున్నాడు. Now we know from 2 Timothy chapter 1 verse 5. రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం గురించి మనకు తెలుసు. It's a well known verse but we will still read that. అది మనకందరికీ పరిచయమైంది, అయినప్పటికీ చదువుదాం. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునీకోలేను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Here, there Luke and here Paul mentions something about the faith of Timothy. అక్కడ లూకా, ఇక్కడ పౌలు మరి తిమోతి యొక్క విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు రాస్తున్నారు. And what is it? ఏం రాస్తున్నారు? What is the word that's there in your Telugu? తెలుగులో నిష్కపటమైన విశ్వాసం. Okay. Sincere in English, nishkapatamaina in Telugu. What is the meaning of that? నిష్కపటమైన అనే మాటకు అర్థం ఏంటి? Okay. If we can take Sharmilaka's name, పాదయాత్ర అని ఎందుకు అన్నారనంటే థ్యాంక్స్ అన్న. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిష్కపటమైన? నిష్కపటమైన అనే మాటకు అర్థం ఏంటి? Actually Anna said it, but in the original it has a much more deeper meaning. అయితే దాని యొక్క ఆదిమ అర్థం అనేది ఇంకా లోతైన అర్థంతో కూడింది. I don't know if I told it last time, I don't remember. ఇంతకుముందు చెప్పానేమో గుర్తులేదు. The English word sincere comes actually I think from Latin. మరి ఈ నిష్కపటము లేదా యథార్థుడను అనే మాట లాటిన్ భాష నుంచి వచ్చింది. In the original it actually means sine sera. మరి ఆదిమ భాషలో చూస్తే దాని ఆ పదము సినే సెరా. Sine sera. సినే సెరా. In Greek it is actually the opposite of hypocrite. మరి గ్రీకు భాషలో వేషధారణకు వ్యతిరేక పదంతో వస్తుంది అది. In Latin the word is sine sera. లాటిన్లో అయితే సినే సెరా అనే పదం. In Greek it is the opposite of hypocrite. Means hypocrite is a word, if you prefix it with an a it becomes the opposite. మరి గ్రీకు భాషలో వేషధారణకు వ్యతిరేకమైన పదం వస్తుంది కదా, దాని అర్థంతో వస్తుంది. This word sine sera had a very profound meaning commercially during the time of Paul and Timothy. పౌలు తిమోతి జీవించిన దినాల్లో సినేసరా అనే పదానికి వ్యాపార సంబంధమైన అనేక అర్థాలు ఉండేవి.
it was a term which was used in pottery. మరి ఈ కుండలు చేస్తారు కదా, దాంట్లో ఈ పదం వాడేవారు. And we know that out in the market, if you have something, a duplicate or a less quality of that will be easily coming out. మనకు తెలుసు, బజార్లో కనుక ఒకటి మంచి నాణ్యమైన వస్తువు ఉందంటే దానికి నకిలీ వస్తువు కూడా వస్తుంది. How? Any examples? తెలుసు కదా. Let's hurt some Xiaomi people here. Apple and Xiaomi? యాపిల్, షావోమి ఫోన్లు ఉన్నవారు ఉన్నారు కదా. No, I'm just kidding. Anything. I mean, China is God's blessing China. Do you think that? దేవుడు చైనాని దీవిస్తున్నాడని అనుకుంటున్నారా? No? Then you don't believe in the sovereignty of God? అంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కాదనే? Can a kingdom rise without the grace of God? దేవుని కృప లేకుండా ఒక రాజ్యము విస్తరిస్తుందా? The way China is rising, I believe there is the hand of God. చైనా అభివృద్ధి చెందే విషయాన్ని చూస్తే దేవుని హస్తం తప్పకుండా ఉంది అనిపిస్తుంది. We might think it's their hard work. అది వారి చేతి కష్టం అని అనుకోవచ్చు. Maybe market is kind to them. Many things we can say. మార్కెట్ కూడా వారి వస్తువులను కొంటుంది అని కూడా మనం అనుకోవచ్చు. But when kingdoms rise and fall, the hand of God is for sure in it. రాజ్యాలు పడిపోయినప్పుడు లేచినప్పుడు ఇవన్నీ కూడా దేవుని హస్తం ద్వారానే జరుగుతాయి. As much as we believe that the protection of God is around the church, సంఘము చుట్టూ దేవుని భద్రత ఎలాగుంటుందని మనం విశ్వసిస్తున్నామో, so much also is the hand of God in every minute detail in the universe. విశ్వంలో ప్రతి చిన్న వస్తువు మీద, వస్తువు వెనుక దేవుని హస్తం అనేది ఉంది. Sometimes Christians believe in a philosophy called deism in a vague way. కొన్నిసార్లు క్రైస్తవులు ఈ డియిజం అనే తత్వశాస్త్రాన్ని మరి దాని వివరాల్లోకి వెళ్లకుండా నమ్ముతూ ఉంటారు. Like God created everything and left it and it's running, he left it to a few laws. దేవుడు అన్నిటిని సృష్టించి కొన్ని సిద్ధాంతాలను వాటికి పెట్టి వాటికంతటికి అవే నడవటానికి వదిలిపెట్టేశాడు అనుకుంటారు. The God of the Bible is very actively involved in everything that's happening in the universe. అయితే విశ్వంలో బైబిల్లో ఉన్న దేవుడు అన్ని విషయాల వెనుక మరి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. Sometimes we may not be able to trace the pattern. కొన్నిసార్లు అవి ఏ విధంగా జరుగుతాయి అనేది మనకు అర్థం కాకపోవచ్చు. We are human. ఎందుకంటే మనం మానవులం. And it's not revealed to us. అది మనకు బయలుపరచబడలేదు కాదు. But the major pattern has been given to us in the scripture. అయితే లేఖనాల్లో అవి ఏ విధంగా జరుగుతాయి అనేది సూచాయిక మనకు తెలియపరచబడింది. Every kingdom that has risen, God has an involvement with it. ప్రతి అభివృద్ధి చెందిన లేదా బలవంతమైన రాజ్యం వెనుక దేవుని యొక్క పాత్ర అనేది ఉన్నది. How the equations work we cannot understand. వాటి మధ్య ఎలాగూ ఇవి రాజ్యాలు పైకి వస్తాయి, కిందకి వెళ్ళిపోతాయి అనేది మనకు తెలియదు. And it's the same with the Roman Empire. రోమా సామ్రాజ్యం విషయంలో కూడా ఇదే జరిగింది. Anyway, coming back to our pottery conversation. ఇప్పుడు కుండ అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. So when this pottery was made, to cover the cracks in it, they used to apply wax and cover it off. ఈ కుండను చేసినప్పుడు ఎక్కడైనా కొన్ని చీలికలు గనక పడితే దాన్ని కప్పటానికి మైనం వాడేవారు. And it makes it look like it was properly made and there is no covering in it. అది చూస్తే ఎలాగుంటుందంటే ఇది అచ్చం కుండే, ఎలాంటి మరి గేరలు పడలేదు అని అనిపిస్తుంది. But the real top quality of pottery, అయితే మరి అత్యున్నతమైన నాణ్యమైన కుండను గనక చూస్తే, they used to be made by experts very carefully, craftily. మరి ఎంతో నిపుణత కలిగిన వారు దాన్ని జాగ్రత్తగా నైపుణ్యంతో చేస్తారు. And they used to be labeled as sine cera, means without wax. అది మైనం లేకుండా చేయబడింది అని చెప్పేదానికి సినేసెరా అనే పేరు పెట్టేవాళ్ళు దాని మీద. In other words, without cover up. అనగా ఏ మాత్రము మాసిక వేయకుండా. Or in other words, simpler word, genuine. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎలాంటి నకిలీ లేనిది అని. In other words, the purest form of what it can be, this is that pot. మరి ఏదైనా వస్తువు
అసలైన స్వరూపంలో ఉండాలంటే ఇదే రూపము అని దాని యొక్క అసలు స్వరూపంతో చెప్పేది. Now, why is Paul very specifically mentioning that word sincere about not only about Timothy, but about his mother, about his grandmother, and he mentions it in many other places? మరి ఇక్కడ పౌలు ప్రత్యేకంగా తిమోతి గురించి, ఆయన తల్లి గురించి, ఆయన అవ్వ గురించి ఇక్కడే కాదు మరికొన్ని చోట్ల కూడా ఎందుకు నిష్కపటమైన విశ్వాసం అని వారిది గురించి చెప్తున్నాడు. And for every believer, that is Paul's goal, to be sincere, without blemish, genuine. నిందారహితంగా అసలైన రూపంలో నిష్కపటముగా ఉండాలి ప్రతి విశ్వాసి అనేది పౌలు యొక్క గురి. In Philippians 1, he'll be praying a very heartful prayer for the believers. In that he mentions, I want you to be sincere, blameless for the day of Christ. మరి క్రీస్తు దినమున మీరు నిందారహితులు నిష్కపటులై ఉండాలి అనే ప్రార్థన ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఎంతో ఆర్ద్రతతో చేస్తున్నాడు. Now let us ask the question, why is Paul saying that their faith is genuine? ఎందుకు పౌలు వారి విశ్వాసము అసలైనది, నకిలీ కానిది అని చెప్తున్నాడు? Why? That means nakili is there. ఎందుకంటే నకిలీ కూడా ఉంది కాబట్టి. Simple, no? Nobody is agreeing with me. Yo, only I am nakli. ఎవరు ఒప్పుకోవట్లేదు అనుకుంటున్నాను. There is so much nakli. లోకంలో అనేకమైన నకిలీ వస్తువులు ఉన్నాయి. In church. సంఘంలో కూడా So much. ఎంతో ఉంది. A good part of us is nakli. మరి మనలో ఎక్కువ శాతం నకిలీనే. No? కదా? Hey, please say yes. It's hard, I know. చెప్పటం కష్టమే, ఒప్పుకోవటం కష్టమే. Okay, at least I'll tell what nakli means. Then maybe you will agree. నకిలీ దానికి అర్థం ఏంటి చెప్తాను, అప్పుడైనా ఒప్పుకుంటారేమో చూద్దాం. Having something on the inside but projecting something else on the outside. మనసులోనేమో ఒకటి, బయటికి చెప్పేదేమో ఒకటి. In terms of faith. విశ్వాసం గురించి. Yes or no? We are so kind to ourselves that we don't even be harsh to ourselves or true to ourselves. మనము మన ఎడ్ల ఎంత దయ కలిగి ఉంటామంటే మనము మన ఎడ్ల కఠినంగా ఉండము, మన ఎడ్ల ఏమాత్రం కోపం మనపై మనం ప్రదర్శించుకో. If there is a harm that you can do to yourself is lying to yourself. నీకు నీవు చేసుకునే హాని ఏదైనా ఉందంటే అది నీకు నీవు చెప్పుకునే అబద్ధం. You know when it really happens? ఎప్పుడు ఇది జరుగుతుందంటే Especially when the word of God comes to us. మరి ముఖ్యంగా దేవుని వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు. Oh, that's not for me, it's for this. మనం ఏమనుకుంటామంటే అది నాకు కాదు వేరే వాళ్ళకి అనుకుంటాం. I know one combo of two brothers. మరి ఇద్దరు సహోదరులు ద్వయం ఉండేవాళ్ళు. One message will be over in the church. ఆ సంఘంలో ఒక వర్తమానం అయిపోగానే they go home, they take the phone and they call each other. మరి వారి ఇంటికి వెళ్ళగానే ఫోన్ తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. Today he got. ఈ రోజు అతనికి సరిగ్గా వచ్చింది వర్తమానం. Very sad, right? ఎంతో విచారం కదా. When Paul is talking about the faith of grandmother of Timothy and the mother and Timothy, he has the heart to use the word sincere. పౌలు తిమోతి గురించి, తన అవ్వ గురించి, తన తల్లి గురించి, విశ్వాసాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిష్కపటమైన విశ్వాసం అనే పదం వాడుతున్నాడు. Now what does that mean? దాని అర్థం ఏంటి? First, what does the word faith mean, and then what does sincere faith together mean? మొదటగా విశ్వాసం అనే దానికి అర్థం ఏంటి, ఆ తర్వాత నిష్కపటమైన విశ్వాసం అంటే ఏమిటి? What does faith mean? విశ్వాసం అంటే Okay. In the Bible, some words can have more than one meaning. బైబిల్లో
కొన్ని పదాలకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటాయి right? కదా. The context determines which meanings applies there. ఆ సందర్భాన్ని బట్టి దానికి ఏ అర్థం వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. Right? For example, if you take the word righteousness, ఉదాహరణకు నీతి అనే మాటను తీసుకుంటే it can have many meanings దానికి అనేక అర్థాలు ఉంటాయి. or usages, if I can say. ఇంకొక మాటలో చెప్పాలంటే దాన్ని ఉపయోగించే విధానం. In the Old Testament, righteousness means fulfilling the law. ఆ పాత నిబంధనలో నీతి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట, Being right with respect to the law. మరి ధర్మశాస్త్రం ప్రకారం సరిగ్గా చేయాల్సిన పనులు చేయటం. In Psalms and in Proverbs, you can have another usage of the word righteous. కీర్తనలో సామెతల్లో నీతి యొక్క మరి యొక్క అర్థాన్ని ప్రయోగాన్ని చూడవచ్చు. Where you see a dual word play, righteous and wicked, righteous and wicked. అక్కడ నీతిమంతులు మరి చెడ్డవారు దుర్నీతిమంతులు అంటారు. When you come to the New Testament, క్రొత్త నిబంధనకు వస్తే sometimes again the Old Testament righteousness is talked about. ఆ పాత నిబంధనలో ఉంటున్న నీతిని గురించే ఇక్కడ కూడా మాట్లాడతారు. Sometimes the righteousness which is imputed to the believer is talked about. కొన్నిసార్లు ఏమో విశ్వాసులకు ఆపాదించబడిన నీతిని గురించి మాట్లాడతారు. Sometimes the righteousness of Christ is talked about. కొన్నిసార్లు క్రీస్తు యొక్క నీతిని గురించి మాట్లాడతారు. In the same way, the word faith also has multiple uses. అదే విధంగా విశ్వాసము అనేది కూడా రకరకాలుగా అనేక విధాలుగా ప్రయోగించబడింది. One usage is what you just told. ఇప్పుడు మీరు చెప్పింది అందులో ఒకటి. Another usage is talking about the Christian life as a whole. ఇంకొక విధంగా దాన్ని ఎలాగూ చెప్తారంటే క్రైస్తవ జీవితం మొత్తాన్ని సమకూర్చి చెప్పుకోవటానికి దాన్ని వాడతారు. For example, Paul says, I have protected my faith. నా విశ్వాసమును కాపాడుకుంటుని అని పౌలు అంటున్నాడు. He is talking about his whole Christian walk together. ఆయన తన క్రైస్తవ నడతనంతటిని గురించి దాని విషయంలో మాట్లాడుతూ చెప్పాడు. In some other context, the word faith can refer to all of the body of belief that we have. మరి ఇంకొన్ని సందర్భాల్లో మనము ఏదైతే ఒప్పుకోలు కలిగి ఉన్నామో మన నమ్మిక విశ్వాసాన్ని గురించి అదంతా కలిపి ఆ విశ్వాసంగా చెప్పబడుతుంది. What the church believes, సంఘము ఏవేవైతే నమ్ముతుందో, what the Christian community believes, క్రైస్తవ సమాజం దేన్నైతే నమ్ముతుందో. Here what is Paul referring to when he is applauding or commending the faith of Timothy's family? తిమోతి కుటుంబాన్ని గురించి వారి విశ్వాసాన్ని గురించి ప్రశంసిస్తూ పౌలు వాడుతున్న పదాలు ఏంటివి ఇక్కడ? What could be the usage? ఏ విధంగా ఏ అర్థంలో వాడుతూ ఉండవచ్చు ఇది? Just think. సరే ఆలోచించండి. Maybe referring to their whole Christian walk. వారి క్రైస్తవ జీవితాన్ని అంతా చెప్తూ మాట్లాడి ఉండవచ్చు. Sometimes these usages can overlap. కొన్నిసార్లు ఈ వాడే విధానం ఒకదాని మీద ఒకదానికొకటి అదే విధంగా కూడా వాడవచ్చు. Because the whole Christian life will be based on what we believed. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అంతా కూడా మనం ఏదైతే నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. Right? So what you believe, that you live. మనం ఏదైతే నమ్ముతామో దాన్నే మనం జీవిస్తాం. And what you look forward for, that also depends on what you believe. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని బట్టి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. So whatever is the sense in which Paul is using that word there, ఇక్కడ పౌలు ఆ పదాన్ని ఏ భావంతో వాడుతున్నాడో దాన్ని చూస్తే he can tell one thing for sure, that faith is sincere and genuine. మరి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఆ విశ్వాసము ఎంతో నిజమైనది, ఎంతో నిష్కపటమైనది. Now, what is that sincere faith is very important because ఈ నిష్కపటమైన విశ్వాసం అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే people can very much possibly live hypocritical faith. మరి ప్రజలు మరి అత్యంత సాధారణంగా వేషధారణతో కూడిన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. Can you agree? నమ్ముతారా? People can happily live hypocritical faith. ఎంతో ఆనందంగా వేషధారణతో కూడిన విశ్వాసము కలిగి జీవించేవారు ఉన్నారు. It would be disturbing to know
that most of the church lives that. మనకి కలవరం కలిగించేది ఏంటంటే సంఘంలో ఎక్కువ శాతం ఇలాగే జీవిస్తారు. You and me also in the ekku shatam only, not takku. మనం కూడా ఎక్కువ శాతంలో ఉన్నాం. Yes or no? అవునా కాదా? The thing is, the majority of the community will be on the non-genuine side. చెప్పుకోవాల్సింది ఏంటంటే సంఘంలో ఎక్కువ శాతము ఈ వేషధారణతో కూడిన విశ్వాసపు గుంపులోనే ఉంటారు. That could be disturbing because usually that is not the word which is used in churches. మరి ఇది కొంత మనకు కలత కలిగిస్తుంది కానీ ఈ సంఘంలో ఎక్కువ శాతం ఇది వాడరు ఈ మాటలు. Yes or no? If I really kneel down before God and look into my life, can I bang the table and say my faith is sincere and genuine? దేవుని ఎదుట నేను మోకాళ్ళుని ప్రభు దగ్గర నిలబడినప్పుడు నా విశ్వాసము నిష్కపటమైనది అని ధైర్యంగా చెప్పగలనా? Can we? చెప్పగలమా? Yes or no? No? ఏం చెప్దాం? It's very hard, to take the truth of the scripture. దేవుని లేఖన సత్యాన్ని తీసుకోవటం అనేది కొంత కష్టమే. Faith in its genuine form and godliness which is hypocritical, these two are poles apart. మరి విశ్వాసం, అసలైన విశ్వాసం ఏదైతే ఉందో అది, తర్వాత వేషధారణతో కూడిన భక్తి, ఇవి రెండు ఎలాంటివంటే అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి ఉన్నట్లుగా ఉంటాయి. And most of the church today is guilty of being on the other side, the wrong side of it. అయితే ఎక్కువ శాతం సంఘాల్లో ఉన్నవారు ఇప్పుడు ఈ వేషధారణతో కూడిన భక్తి వైపే ఉన్నారు. Now, how is it possible that a believer is properly born again but lands up slowly towards a life which is not genuine? ఒక విశ్వాసి సరి అయిన మారు మనసు పొంది ఈ విధంగా ఎదుగుతూ వస్తూ ఇప్పుడు చివరికి వేషధారణతో కూడిన భక్తి వైపు ఎలాగ వెళ్తాడు? How? ఎలాగ జరుగుతుంది? How does that transition occur? ఇలాంటి మార్పు అనేది ఎలా జరుగుతున్నది? Any thoughts? ఏమని చెప్తారా? The born again thing is genuine. మారు మనసు పొందటం, తిరిగి జన్మించడం అనేది నిజమే. But slowly and steadily he moves away. అయితే మెల్లమెల్లగా నిదానంగా ఆ స్థితి నుంచి జారిపోతాడు. And what is said of Timothy cannot be said of us. మరి తిమోతి గురించి ఏదైతే చెప్పాడో అది మన గురించి చెప్పలేడు ఇప్పుడు. Come back to Acts chapter 2. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి రండి. There is the key for what has to follow immediately after one person is born again. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వెంటనే ఏం జరగాలి అనేది ఇక్కడ చెప్పబడింది. Acts chapter 2 verse 42. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. Now, as a characteristic of a believer, Luke is mentioning 4 things. విశ్వాసికి ఉండాల్సిన లక్షణాల గురించి లూకా 4 సంగతులు రాస్తున్నాడు. Or we can say as a characteristics of a church or the church believing community. సంఘం గురించి కానీ సంఘంలో ఉంటున్న విశ్వాస సమాజం గురించి కానీ ఈ విధంగా చెప్పుకోవచ్చు. He mentions 4 cardinal or core things. మరి 4 ప్రాముఖ్యమైన విషయాలు, ఉండాల్సిన విషయాలు చెప్తున్నాడు. Number 1, మొదటిది apostles teaching, అపోస్తుల బోధ, fellowship, సహవాసము, breaking bread and prayer. రొట్టె విరుచుట, ప్రార్థన. Now, in those 4 things, ఈ 4 సంగతుల్లో why does Luke have to choose to place the word of God at the first? మరి లూకా ఎందుకు వీటన్నిటిలో ప్రాధాన్యత క్రమంలో దేవుని వాక్యాన్ని మొదటి స్థానంలో ఉంచుతున్నాడు? Could there be a reason? దానికి ఏమైనా కారణం ఉంటుందా? I mean, just asking. I'm not saying there is a reason. Could there be a reason? కారణం ఉంది అని చెప్పడం లేదు కానీ ఉంటుందా అని అడుగుతున్నాను. I mean, Luke is a very learned man. లూకా బాగా చదువుకున్న వ్యక్తి.
I believe he had a purpose in keeping word of God as the first of the 4 core qualities. ఆ 4 కీలకమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందులో అపోస్తుల బోధ అనేది మొదటి స్థానంలో పెట్టడానికి ఒక కారణం ఉంది అని బలంగా నమ్ముతున్నా. I believe he is actually using that word teaching there. ఆ బోధ అనే మాట వాడుతున్నాడు. Connecting it directly back to the Great Commission in Matthew 28. మరి ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏదైతే గొప్ప ఆజ్ఞ ఉందో దానికి దీన్ని కలుపుతూ మాట్లాడుతున్నాడు. Is it clear? అర్థమైందా? He is using the word teaching over there. అక్కడ బోధించుట లేదా బోధ అనేది మాట్లాడుతున్నాడు. It directly connects to the commandment of Jesus in the Great Commission. మరి ఆ గొప్ప ఆజ్ఞ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడో దానికి కలుపుతూ చెప్తున్నాడు. And if you look at how the birth of the church happens, మరి సంఘము ఎలాగూ ప్రారంభించబడిందో అనేది చూస్తే it is again through the word that God spoke through Peter. ఆ పేతురు ద్వారా దేవుడు ఏదైతే వాక్యము మాట్లాడించాడో దాని ద్వారా జరిగింది. If you look at Genesis chapter 1, how the whole world came into existence, ఆదికాండం మొదటి అధ్యాయంలో మరి ఈ విశ్వము లోకము ఎలాగూ ఉనికిలోకి వచ్చింది అనేది చూస్తే again there it says God spoke and everything came into being. అక్కడ కూడా దేవుడు మాట్లాడగా అన్ని కూడా అవి వచ్చాయి ఉనికిలోకి అంటున్నాడు. When children of Israel are going to step into a new land, ఇశ్రాయేలు ప్రజలు ఆ క్రొత్త భూమిలోకి అడుగుడుచుండగా again God gives them a body of commandments or the law, again the word of God. మరి అక్కడ కూడా వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని మరొక మాటలో దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు. And when John is talking about Jesus, he says he came, the word came. యోహాను యేసు గురించి మాట్లాడుతూ ఆయన వచ్చెను అనగా వాక్యము వచ్చెను అంటున్నాడు. In Acts again, Luke, when he is talking about the growth of the church, the phrase he uses is the word kept on spreading. మరి అపోస్తుల కార్యముల్లో కూడా లూకా మాట్లాడుతూ వాక్యము విస్తరించుచూ ఉండెను అని మాట్లాడుతున్నాడు. The word is the birthing of everything. కాబట్టి వాక్యము అనేది మిగతా వాటన్నిటికీ పుట్టుకకు కారణమై ఉన్నది. For something to be born, for something to grow, it is the word of God which is the core. ఏదైనా పుట్టాలన్నా కలగాలన్నా అది ఎదగాలన్నా వృద్ధి చెందాలన్నా దానికి పునాది వాక్యమే. Whether it is the church, whether it is the individual, when he is born, if he has to grow, it is the word. సంఘమైన వ్యక్తి అయినా అతడు పుట్టిన తర్వాత ఎదగాలంటే కావాల్సింది వాక్యమే. Now, why am I telling all this? ఎందుకు ఇదంతా చెప్తున్నాను? I believe that the sincere faith of Timothy, of his mother, of his grandmother have to do with their sincere obedience to the word of God. నేను నమ్మేది ఏంటంటే తిమోతికి ఆయన అవ్వకు తల్లికి ఉంటున్న నిష్కపటమైన విశ్వాసం ఏదైతే ఉందో అది వాక్యము ద్వారా ఆ వాక్యానికి విధేయత చూపుడు ద్వారా వచ్చింది అని. Tell me one way in which God can tell his heart to you. నీకు దేవుడు తన హృదయాన్ని బయలుపరచాలంటే ఏ పద్ధతిలో పని చేయగలడు? Simple, right? దేవుని ఎలాగూ? Then why is it that we take this thing very lightly? అలాగైతే ఎందుకు మనం దీన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటున్నాం? This is not just like that I'm saying. ఇది నేను ఊరికే చెప్పుకుంటూ పోవటానికి చెప్పటం లేదు. The good name that Timothy had, తిమోతికి కలిగిన ఆ మంచి పేరు ఏదైతే ఉందో, the compliment or the applaud of Paul about the sincere faith that Timothy had, తిమోతి యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు ఏదైతే ప్రశంసించాడో it can be traced back to the word of God which he knew from his childhood. తన బాల్య దినముల నుండి దేవుని వాక్యం ఏదైతే అతను ఎరిగి ఉన్నాడో దాన్ని బట్టే ఇదంతా జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. If God formed Timothy, it is through obedience to this word. మరి తిమోతి ఆ విధంగా వృద్ధి చెందాడంటే తన వాక్యానికి తిమోతి విధేయత చూపించడం ద్వారా జరిగింది. It's as simple as that. ఇది ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. There is nothing else. ఇంకేమీ కాదు. Any change, any growth, any good
if it has to happen in the life of a believer, it is through obedience to this. మార్పు కానీ మంచి కానీ ఏది జరగాలన్నా అది కేవలం దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారానే జరుగుతుంది. If there is any other way, please tell me. ఇంకొక మార్గం ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు. Is there any other way? ఇంకేదైనా మార్గం ఉందా? Faith is the body of belief. మరి విశ్వాసం అనేది మనం ఏదైతే నమ్ముతామో వాటన్నిటి కలయిక అని మనం చెప్పుకోవచ్చు. And faith is the result of the life which is lived according to that belief. ఆ విశ్వాసం అనేది ఏదైతే ఉందో మనం దేన్నైతే నమ్ముతామో దాని ప్రతిఫలంగా వచ్చే జీవితం. For most of us, faith stops at the point where you say, I believe this. మరి అనేక మందికి మనలో విశ్వాసం అనేది ఎక్కడ ఆగిపోతుందంటే ఇది నేను నమ్ముతున్నాను అని చెప్పడంతో ఆగిపోతుంది. It does not go to that next step of I live this. మరి ఆ రెండవ మెట్టైనా నేను దానికి అనుగుణంగా జీవిస్తాను అనే స్థాయికి అది వెళ్ళదు. Are you getting me? చెప్పేది అర్థమవుతుందా? Belief is there. ఇక్కడ ఒకవైపు నమ్మిక ఉన్నది. God commanded, yes I know. మరి దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడనేది నాకు తెలుసు అంటాం. But do I obey that commandment? అయితే ఆ ఆజ్ఞకు నేను విధేయత చూపిస్తున్నానా? There is no way apart from your obedience to connect this to this. మరి నీ విధేయత లేకుండా దానికి దీనికి అనుసంధానించడం అనేది కష్టం. From belief, for belief to be translated to life, without obedience there is no bridge. మరి ఈ నమ్మిక అనేది జీవితంలో ఆచరణలోకి రావాలంటే విధేయత చూపించకుండా జరగదు. Yes or no? అవునా కాదా? Is there any other way? ఇంకొక పద్ధతి ఏమైనా ఉందా? Now let me ask you a question. ఇంకొక ప్రశ్న అడుగుతాను. Obedience when? ఎప్పుడు విధేయత చూపించాలి? When God talks to us. Thank you, brother. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అంటున్నారు. When does God talk to us? ఇప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? Thank you. That was a crucial link. మంచిది, మంచి మాట చెప్పారు. When does God talk to us? ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు? My God, that's the message is over. When we read the scripture. మనం వాక్యం చదివినప్పుడు. When should we read the scripture? ఇప్పుడు ఎప్పుడు వాక్యం చదవాలి? Tell Saroj. When should we read the scripture? వాక్యం ఎప్పుడు చదవాలి? Oh my God. Like it's here day and night. Why am I telling all this is? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, if in a given day I do not go to this book and ask God, tell me something for today. ఏదైనా ఒక రోజు నేను ఈ దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అని వెళ్ళకుండా అడగకుండా ఉంటే, that day is gone. ఆ రోజు వెళ్ళిపోయినట్టే. That growth is gone. ఆ రోజు వృద్ధి పోయినట్టే. And we are falling behind in what God is envisioning for us. దేవుడు మన యెడల ఏదైతే ఆ దర్శనం కలిగి ఉన్నాడో దానిలో కూడా మనం వెనకబడుతున్నట్టే. So when you look at the life of Timothy or Paul or any one person, the difference between a normal believer and them is just obedience to the word which was given to them. మరి తిమోతికి, పౌలుకు లేదా సాధారణ విశ్వాసికి ఉన్న తేడా ఏదైనా ఉందంటే వారు దేవుని వాక్యానికి విధేయత చూపించిన క్రమమే, ఇంకేమీ కాదు. The offer of salvation is for everyone. మరి రక్షణ అనేది అందరికీ. The Holy Spirit is given to everyone who believes. మరి ప్రతి విశ్వాసికి కూడా నమ్మిన వారి అందరికీ పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. What is the only difference between a believer who has a progress and a believer who does not have a progress? వృద్ధి చెందే విశ్వాసికి, వృద్ధి లేని విశ్వాసికి ఉన్న తేడా ఏంటిది? A believer whose faith can be called as sincere and a believer whose faith can be easily called as hypocritical. ఒక విశ్వాసికి చెందిన విశ్వాసమేమో నిష్కపటమైనదని, మరొక విశ్వాసి ఏమో ఆ విశ్వాసము వేషధారణతో కూడింది అని చెప్పేటప్పుడు,
what is the only difference between these two is obedience to the word they have received. వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించే దానిలో ఉన్న తేడా. And we should have many meetings to learn this one statement. మరి ఈ ఒక్క మాట నేర్చుకోవడానికి అనేక కూడికలు కావాలి. Yes or no? We should save money. అంతే కదా, అలా లేకపోతే మనకు డబ్బు ఎంతో మిగులుతుంది. Yes or no? To understand that this word of God should every day go into our mind to produce an obedience. Oh, how many messages we need. మరి ఈ వాక్యం ఏదైతే ఉందో అది మన మనస్సుల్లోనికి వెళ్ళి విధేయతను బయటకు కనపరచులాగా చేయాలంటే మనం గనక విధేయత చూపిస్తే ఎన్ని కూడికల ఖర్చు ఆదా అవుతుంది. So no, nobody shared about this model to you. You can give that money to someone. మీరు గనక ఇలా చేస్తే ఈ డబ్బంతా ఆదా చేసిన డబ్బంతా ఎవరికైనా ఇవ్వచ్చు. I hope the elders don't mind me saying these things. I'm just trying to tell how disobedient we are. నేను చెప్తున్నది ఏంటంటే మనం ఎంత అవిధేయులుగా ఉన్నాము అని. Does anybody know EU here? EU గురించి ఎవరికైనా తెలుసా ఇక్కడ? Any Christian organization which has had success. మరి క్రైస్తవ పరిచర్య సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో సఫలత చూసిన సంస్థలు they will have one thing in common. వాటన్నిటికీ ఉండేది ఒకే సారూప్యత. You can go and check if you want. మీకు అవసరమైతే వెళ్ళి చూసుకోవచ్చు. Their whole effort will be driven towards making an individual wake up every day, take hold of this Bible, read it and apply it to life. వారి యొక్క ప్రయాస అంతా కూడా ఎలాగుంటుందంటే ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వాక్యం తీసుకొని చదివేలాగున పురికొల్పటమే వారి ప్రయాస. Yes or no? అవునా కాదు? You see any person in those organizations, you look at their prayer life, you look at their quiet time. ఆ సంస్థల్లో ఉంటున్న ఏ వ్యక్తి అయినా చూడండి, వారి ప్రార్థనా జీవితం, వారి నిశ్శబ్ద సమయం how will it be? ఎలాగుంటుంది? Very disciplined. ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది. They teach them how do I apply what I am reading. నేను ఏదైతే చదువుతున్నానో అది నా జీవితానికి ఎలాగో అన్వయించుకోవాలి అనేది నేర్పిస్తారు. How do I take down points of what God is trying to tell me through this passage. ఈ భాగం నేను చదువుచుండగా ఏదేదైతే దేవుడు నాకు నేర్పించాలనుకుంటున్నాడో అది వ్రాయటం ఎలాగో అనేది చెప్తారు. They will even tell you an accountability plan as to a goal plan as to how you can accomplish that obedience. మరి ఆ విధేయత ఎలాగూ నీవు దాన్ని చూపించగలవు, ఎలాగూ దానికి లెక్క అప్పజెప్పాలి అనే దాన్ని కూడా వారు నేర్పిస్తారు. And most of these organizations pick up first generation believers. మరి ఈ సంస్థలన్నీ కూడా ఏం చేస్తాయంటే మొదటిసారి విశ్వాసం ఉంచిన వారిని వారు ఎన్నుకుంటారు. Most of them are new converts and they can teach these things to those people. వారందరూ, వారు పని చేసే వారు అందరూ కూడా మొదటిసారి తిరిగి జన్మించిన వారు, విశ్వాసం ఉంచిన వారు కాబట్టి ఈ సత్యాలు నేర్పించడం సులువు అవుతుంది వారికి. But brother in church has a very hard time teaching its children to get up in the morning and read this. బ్రదరన్ సంఘాల్లో ఉంటున్న పిల్లలకు ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదవండి అని చెప్పటం ఎంతో కష్టం. I am ashamed to say this. చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. If your church is different, forgive me. మీ సంఘం దీనికి భిన్నంగా ఉంటే నన్ను క్షమించండి. It is sweating to make our kids get up and read this thing and spend time in prayer. మరి మన పిల్లలను ఉదయకాలాన్ని లేపి ఈ వాక్యాన్ని చదివి ప్రార్థనలో గడపటం అనేది, చేయించటం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. It is like sending a spaceship to Mars. ఇది ఎలాంటిదంటే అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపించినట్టు. See, all mothers are laughing. తల్లులు నవ్వుతున్నారు చూడండి. See, that's why I said there is a world of people who are living just a mechanical life of faith. మరి లోకంలో ఎలాగుందంటే విశ్వాసులు యాంత్రికమైన విశ్వాస జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉంది. The verse which we read in Acts chapter 2 verse 42. అపోస్తల కార్యములు 2:42 ఏదైతే మనం చదివామో, do you know any brother in church which is not
doing those things? మరి ఏ బ్రదర్ అని సంఘం అయినా ఈ 4 పనులు చేయని సంఘం ఉందా? Do you know? ఉందా? Nobody. Everybody does that. ప్రతి సంఘం చేస్తారు, ఎవరు లేరు. It's very sacred, very legalistic. మరి ఎంతో నిష్టగా ఎంతో భక్తితో చేస్తారు. Then why did our kids land up like this today? అయితే మన పిల్లలు ఇలాంటి సోమరులుగా ఎలాగూ తయారయ్యారు? I think I'm disturbing so many things. కొన్ని కఠినమైన మాటలు చెప్తున్నాను కదా. Okay, I'll give you comfort. I'm telling my own testimony, okay? నా సొంత సాక్ష్యం చెప్పి మీకు ఏమి బాధపడకుండా చేస్తాను. It's me. Everything is I'm telling is me. నేను చెప్పేదంతా నా గురించి కూడా. So why we are doing everything right, but why did we land up in today's situation? మనం చేస్తున్నదంతా సరిగ్గా చేస్తున్నట్లయితే ఎందుకు ఇంత విచారకరమైన స్థితిలోనికి వచ్చాం? Does anybody know? ఎవరికైనా తెలుసా? Anna? We are not applying. మనం దాన్ని మన సొంత జీవితంలో ఆచరణలో పెట్టడంలా. Okay, I will little more complement that. దాన్ని ఇంకొంచెం జోడించి మాట్లాడతాను. It is possible to do all of these things in the Bible mechanically. బైబిల్లో రాసి ఉన్నవన్నీ కూడా యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేయటానికి అవకాశం ఉంది. In most, okay, let me not say most, good number of churches, Acts chapter 2 verse 42 is very mechanically done. మరి అనేక సంఘాల్లో, ఎక్కువ సంఘాల్లో ఈ అపోస్తుల కార్యములు 2:42 అనేది చేయాలి కాబట్టి యాంత్రికంగా చేస్తూ ఉంటారు. Bible study happens. సరే, Bible study happens. బైబిల్ ధ్యానం జరుగుతుంది. Breaking bread happens. రొట్టె విరుచుట జరుగుతుంది. No peace, still they will break bread. వారి మధ్య సమాధానం లేకపోయినా రొట్టె విరుస్తూనే ఉంటారు. Fellowship happens. సహవాసం ఉంటుంది. Prayer happens. ప్రార్థన ఉంటుంది. But still churches will be same. అయినప్పటికీ సంఘాలు అదే విధంగా ఎదుగు లేకుండా ఉంటాయి. The reason is we have got used to a mechanical Christianity. దానికి కారణం ఏంటంటే మనము యాంత్రికమైన క్రైస్తవ జీవితానికి అలవాటు పడ్డాం. Am I speaking too much? నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా? Thank you. Whoever shook your head, thank you. I'm getting scared. But that's in the word of God. అయితే దేవుని వాక్యంలో ఉన్నది. I speak from my own experience, my own life, my own church, everyone. We are all in that situation. నా సొంత జీవితం నుంచి, నా సొంత సంఘం నుంచి, నా సొంత విశ్వాసం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇది మన అందరి జీవితాల్లో కూడా ఉన్నదే. The only difference between a spiritually mature man and a non-mature man is he waking up every day and feeding on the word of God. మరి విశ్వాసములో పరిణతి చెందిన వ్యక్తికి, పరిణతి చెందని వ్యక్తికి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యం లేచిన వెంటనే దేవుని వాక్యంతో తన్ను తాను ఆకలి తీర్చుకోవటం, పోషణ తీసుకోవటం. I tell this with very great shame. మరి ఎంతో సిగ్గుతో ఈ మాట నా గురించి చెప్తున్నాను. Some students will do more work, much more work than me. నాకంటే కూడా కొంతమంది విద్యార్థులు ఎంతో పని చేస్తారు. Possible? అవునా? It's possible. There, it is there. It's true. నిజమే. Why? ఎందుకు? They take this seriously. ఎందుకంటే వారు దాన్ని తీవ్రంగా తీసుకుంటారు. When Jesus was walking on the road to Emmaus, ఎమ్మాయి మార్గములో యేసు నడుచుచుండగా what was the reaction of those people? వారి యొక్క స్పందన ఎలాగుండింది? What did they say? ఏమన్నారు? That is one thing. The other one? మండుచు. Weren't our hearts burning within us, right? మన హృదయములు మనలో మండుచుండలేదా? How often does that happen to you? మన జీవితాల్లో ఇది ఎంత తరచుగా జరుగుతుంది మన జీవితంలో? Does it happen at all? అసలు జరుగుతుందా? Like when you're reading, like you open the epistle of, let's say, Romans, or the epistle of, let's say, Timothy, and you're reading, and
that is speaking to you and you're feeling ashamed. Does that happen? ఉదాహరణకు రోమా పత్రికో లేకపోతే తిమోతి పత్రికో తెరిచి చదువుతుంటే అది మన హృదయాన్ని కదిలిస్తుందా, మండింపచేస్తుందా? Like, is that voice in you saying, oh, I'm not doing that? మరి మనలో ఆ అంత స్వరం ఏదైతే ఉంటుందో మన మనస్సు, ఇది నేను చేయటం లేదే అని బాధ అనేది కలుగుతుందా? This failure is happening at many levels. మరి ఈ వైఫల్యం అనేది అనేక స్థాయిల్లో జరుగుతున్నది. Starting with the gospel that we are preaching. మనము ప్రకటించే సువార్తతో ప్రారంభం అవుతుంది. Then after that person is pronounced or cleared as born again, మరి తిరిగి జన్మించాడు అని ఆ వ్యక్తి గురించి చెప్పిన తర్వాత కూడా sometimes there is no follow up. ఆ తర్వాత అతన్ని గురించిన బాగోగులు అనేది మనం పట్టించుకో. A new believer will have the appetite to go to the word of God. You see that in the book of Acts. మరి అపోస్తల కార్యంలో చూస్తే వారు ఆ వాక్యమును చదువుటకు అపేక్ష, ఆశ అనేది కలిగి ఉంటారు కదా, అది ఉందా లేదా అనేది చూడం. So if we are not feeling that hunger to go to it, there is something systemically wrong with us. మరి ఈ వాక్యం చదవాలి అనే ఆ ఆలోచన, ఆ కోరిక గనక మనకు లేకపోతే ఏదో ఒక లోపం మనలో ఉన్నట్లే లెక్క. Maybe we got the gospel wrong. ఒకవేళ మనం విన్న సువార్త సరిగ్గా లేదేమో. If your heart is not longing for another brother or the church and fellowship, something is wrong, because the early church had that longing. మరి మరొక సహోదరుని ఎడల, సంఘం ఎడల, అవసరతలో ఉన్నవారి ఎడల మన హృదయం గనక స్పందించలేకుండా ఉంటే మన జీవితంలో, మన ఆత్మీయతలో ఎక్కడో లోపం ఉండే ఉంటుంది. We should rethink everything. మనం మరలా ఒకసారి పునరాలోచించుకోవాలి. Israelites had the word of God, but why did they land up in a situation where they look at God and say, how did you love us? మరి ఇశ్రాయేలీలకు దేవుని వాక్యం ఉన్నది, అయినప్పటికీ నీవు ఎలాగు మమ్మను ప్రేమించావు అనే ప్రశ్న వేసే స్థితికి ఎలాగొచ్చారు వాళ్ళు? They asked or not? అడిగారా లేదా? Book of Malachi. మలాకి గ్రంథంలో How did you love us? మమ్మల్ని ఎలాగ ప్రేమించావని దేవునికే ప్రశ్న వేశారు. Oh my goodness. They had the word of God. వారికి దేవుని వాక్యం ఉండింది. So the word of God staying there does not make any difference. మరి దేవుని వాక్యం ఉండింది కానీ వారికి ఏమాత్రం అది మార్పును తీసుకొని రాలేదు. When the word of God is read, when the word of God is applied, it makes difference. దేవుని వాక్యం ఎప్పుడైతే చదవబడి అది అన్వయించబడుతుందో అప్పుడే మార్పు కలుగుతుంది. If you have n number of meetings, read n number of commentaries, if you could stand here and preach, nothing has gone in and nothing you have applied, it's a waste. మరి మనకు ఎన్ని వ్యాఖ్యాన గ్రంథాలున్నా, ఎన్ని బైబిల్ గురించిన గ్రంథాలు చదివినా, అవి ఇక్కడ ప్రకటించిన మనలో మార్పు లేకపోతే వాటన్నిటి ఫలము నిష్ఫలమే. The change will not be immediately visible. That is the danger. మరి ఆ మార్పు అనేది వెనువెంటనే కనబడకపోవటం అనేదే ప్రమాదం. Slowly and slowly and slowly, one day it will burst open. మరి అది ఎలాగైపోతుందంటే రోజు రోజుకి నిదానంగా మార్పు చెంది ఒక రోజు వెల్లడైపోతుంది. And it is showing in the brethren these days. Don't take me wrong. సహోదరుల మధ్య కూడా ఇది ఈ మధ్య కనపడుతుంది, నన్ను తప్పుగా భావించవద్దు. In the brethren churches, our spiritual poverty is slowly showing itself. మన బ్రదరన్ సంఘాల్లో కూడా ఆత్మీయ క్షీణత అనేది ఈ మధ్య స్పష్టంగా కనపడుతున్నది. Lot of people say, no, God won't do like that. అనేక మంది అంటుంటారు దేవుడు అలా చేయడు అని. Will he do? చేస్తాడా? He let the Israelite women be dragged by foreign soldiers. ఇశ్రాయేలు స్త్రీలను మరి అన్య దేశపు సైన్యముల చేత ఈడ్చబడినట్లుగా దేవుడు అనుమతిచ్చాడు. His chosen nation. ఆయన ఎన్నుకున్న దేశం. Yes or no? కదా? If you touch Israel, you touch the apple of my eye. That's what he said. ఇశ్రాయేలును ముట్టినట్లయితే నా కనుగుడ్డుని ముట్టినట్లు అని చెప్పాడు. Then why did he let that happen to them? అలాగైతే ఇలాగ జరగటానికి దేవుడు ఎలాగ అనుమతిచ్చాడు? I'm just telling these things that God is a righteous God. He honors your choice. If it is for obedience, he honors that.
If it's for disobedience, he honors that. నేను చెప్పేది ఏంటంటే దేవుడు నీతిమంతుడైన దేవుడు. నీ విధేయత నీతి కొరకైతే ఆ విధంగా దాని ఫలితం ఇస్తాడు. దుర్నీతి కొరకైతే దాని ఫలితం దానికి ఇస్తాడు. I'm not trying to scare you. We as a brethren community are not immune. Means we are not something great that, spiritual poverty cannot come to us. It happened to n number of church groups in the past. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ బ్రదరన్ సంఘాలుగా మనం కూడా ఇలాంటి మరి నష్టానికి లేదా ఇలాంటి మరి దేవుని యొక్క తీవ్రమైన ఉగ్రతకు మనమేమి మినహాయింపు కాదు. ఇంతకుముందు కూడా అనేక మందికి ఇలా జరిగింది, జరగదని నమ్మకమేమీ లేదు. It's your choice. What you want to do as churches, it's up to you. సంఘాలుగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీ ఎంపికలోనే ఉన్నది. It's not too late. I think we can still, pull up our socks and start the repair work. ఇంకా ఆలస్యం అయిపోలేదు, సమయమేం మించిపోలేదు. ఇప్పటికైనా మరలా మనము మొదటి స్థితికి రావటానికి సమయం ఉంది. Let me tell you, faith is not protected in letter. నేను చెప్పేది ఏంటంటే విశ్వాసం అనేది ఈ అక్షరాల్లో భద్రపరచబడలేదు. Faith is treasured in life. మరి విశ్వాసం అనేది మన జీవితంలో దాచబడి ఉన్నది. So if the brethren church thinks I know the scriptures, faith is not treasured there. మరి బ్రదరన్ సంఘం కనుక నాకు లేఖనం అంతా తెలుసు అంటే విశ్వాసము ఆ అక్షరాల్లో దాచబడలేదు. Faith can be only treasured and passed on in life. మరి విశ్వాసము కేవలము మరి జీవితంలోనే దాచబడి మరి ఒక తరానికి తర్వాత తరాలకు అందించబడుతుంది. And in this generation it is you and me who protect that faith. మరి ఈ తరంలో నీవు నేనే ఆ విశ్వాసాన్ని కాపాడగలం. Timothy's grandmother and mother may have probably had a role in the spiritual journey of Timothy. తిమోతి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో జీవితంలో ఆయన అవ్వ ఆయన తల్లికి కొంత పాత్ర ఉండే ఉంటుంది. Beloved, God in his grand plan has chosen to work that way in the life of the believers. మరి విశ్వాసుల జీవితంలో దేవుడు తన యొక్క ఆ గొప్ప బృహత్ ప్రణాళికలో ఈ విధంగా పని చేయటానికి ఆలోచించి ఉంటాడు. The greatest treasure that we have, our faith, is being passed on. We are only a small part in it. మనకున్న ఆ గొప్ప మరి ఆశీర్వాదం ఏంటంటే ఆ విశ్వాసము మన నుంచి మరొక తరానికి అందించబడుతుంది. మనము కేవలం అందులో ఒక చిన్న పాత్ర వరకే పరిమితం. And God is very serious about how we receive it and how we pass it on. మనము ఎలాగూ దాన్ని స్వీకరిస్తున్నాం, తర్వాత తరానికి ఎలాగ అందిస్తున్నాం అనే దాని విషయంలో దేవుడు ఎంతో తీవ్రంగా దాన్ని పరిగణిస్తాడు. From the Old Testament that emphasis is very clear. పాత నిబంధన నుంచి కూడా దాని మీద ఆయన నొక్కి చెప్తూ వస్తున్నాడు. Deuteronomy chapter 6 verse 4, you have to teach your children. ద్వితీయోపదేశకాండము 6:4లో నీ పిల్లలకు బోధింపవలెను అంటున్నాడు. When they rise up, when they sit, when you move, every time they need to know, they need to breathe from this book. నీవు లేచినప్పుడు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు నీ వాక్యమును వారికి బోధించాలి. వారి శ్వాస నిశ్వాసల్లో ఈ వాక్యం ఉండాలి అంటున్నాడు. One generation fail is enough to spoil the following generation. మరి ఒక్క తరము గనక విఫలం చెందితే ఇంకా మిగతా తరాలకు నష్టం చేకూర్చడానికి అదే అవసరం. Faith can be compounding. మరి విశ్వాసం అనేది ఒకదానికొకటి గుణాత్మకంగా విస్తరిస్తుంది. Faith also can, fail and fall away. అదే సమయంలో విశ్వాసము విఫలము చెంది వెనక్కి పడిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. I am talking about godly living. మరి దైవ భక్తితో కూడిన జీవితం గురించి మాట్లాడుతున్నాను. I am not talking about saving faith. మరి రక్షణార్థమైన విశ్వాసం గురించి కాదు. I am talking about that scripture oriented godly living which one generation has to pass on to the next generation. లేఖనానుసారమైన దైవ భక్తితో కూడిన జీవితము ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. If you go out and see the world, especially in the cities, the future is going to be very very tough. మీరు గనక బయటకు వెళ్ళి సమాజాన్ని చూస్తే, మరి ముఖ్యంగా పట్టణాల్లో
భవిష్యత్ అనేది చాలా చాలా కష్టంగా ఉండబోతుంది. There's plurality of world views. మరి ఈ భిన్నాభిప్రాయములు లోకంలో ఉన్నాయి. People will start fighting for certain philosophies. కొన్ని తత్వాల గురించి కొంతమంది ఘర్షణ పడేవారు, కొట్లాడుకునేవారు ఉన్నారు. Your children will come home with those questions. మరి ఆ ప్రశ్నలతో మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు. Sometimes your children might, without your knowledge, if you are not careful, subscribe to those world views. ఒకవేళ మీరు గనక జాగ్రత్త వహించకపోతే మీ పిల్లలు ఆ అభిప్రాయాలను వారు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. Beloved, sometimes it scares me to think how the future is going to be if we are not careful in our generation. మన తరంలో గనక మనం జాగ్రత్త వహించకపోతే ప్రియులారా, రాబోయే తరము ఎలాగుంటుందో అనేది ఎంతో భయానకంగా కనపడుతుంది. Some of you may not be fathers or mothers. మీలో అనేక మంది తల్లిదండ్రులుగా లేరు. Someday you will. అయితే ఏదో ఒక రోజు మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. When you have a child, you'll know the pain. మరి మీకు పిల్లలు పుడితే అప్పుడు దాని యొక్క బరువు బాధ్యతలు తెలిసి వస్తాయి. When that little one will be straying away, you will know. మరి ఆ చిన్న పిల్లలు మరి పక్కదారి పడుతుంటే మీకు ఆ నొప్పి అనేది తెలుస్తుంది. How are you passing on your faith to your little one? నీ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని నీ చిన్న పిల్లలకు ఎలాగూ నీవు అందిస్తున్నావు? Can your faith be called as sincere? మరి నీ విశ్వాసము నిష్కపటమైనది అని చెప్పగలమా? If your parents gave you a certain faith, మీ తల్లిదండ్రులు మీకు ఒక స్థాయి అయిన విశ్వాసం ఇచ్చి ఉంటే, have you reduced it or have you compounded it? ఆ విశ్వాసాన్ని నీవు తగ్గించావా, నీరుగార్చావా, లేకపోతే దాన్ని ఇంకా వృద్ధి చెందించావా? Or have you negated it? లేదా దాన్ని అసలు పూర్తిగా తీసేసావా? What are you going to the next generation? తదుపరి తరానికి నీవు ఏమి ఇస్తున్నావు? I know you might put up some wealth for them. వారికి కొంత ఆస్తిపాస్తులు సంపాదించి ఉండవచ్చు. It will die in one day. అయితే ఒకే ఒక రోజు అదంతా పోవటానికి అవకాశం ఉంది. The real thing that you can give them is the treasure of godly life. అయితే మీరు వారికి ఇవ్వగలిగిన ఒకటి ఏంటంటే ఆ దైవ భక్తితో కూడిన ఆ ధనము, ఆ భాండారం. Probably that's what Timothy's grandmother gave to him. That's what Timothy's mother gave to him. Probably. అనుకోవటానికి ఇలాగ అనుకోవచ్చు. ఒకవేళ ఆ తిమోతి అవ్వ ఆ కుమార్తెకు, ఆ తిమోతి అమ్మకు, తిమోతి అమ్మ తిమోతికి అదే ఇచ్చి ఉండవచ్చు. You see, every godly couple in the Bible, usually they have a godly offspring. మరి బైబిల్లో మరి దైవ భక్తి కలిగిన మరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి మామూలుగానే దైవ భక్తి కలిగిన పిల్లలు ఉంటారు. Usually there will be one or two exceptions. మామూలుగా ఇది ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా. Zechariah, Elizabeth, జకరియా, ఎలిజబెత్, Mary, Joseph, మరియా, యోసేపు, హన్నా, Moses' mom, I think she was a woman of faith. మోషే తల్లి కూడా విశ్వాసం కలిగిన తల్లి అయి ఉండొచ్చు. In this whole chain that we are talking about, what is your contribution? How careful are you? ఈ గొలుసు అంతట్లో కూడా మన పాత్ర ఏంటిది? మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాం? I'll use a very bad illustration and close. మరి ఒక మరి చెప్పకూడని ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. Once I went to Kerala. ఒకసారి నేను కేరళ వెళ్ళాను. And I and my friend was passing through one road. ఒక దారి గుండా వారి స్నేహితులు వెళ్తున్నారు. My friend showed me, this whole land, it used to be my grandfather's. నా స్నేహితుడు ఏమన్నాడంటే ఈ భూమి అంతా కూడా నా తాతలది అన్నాడు. Okay, but it's not now. అయితే అప్పుడు ఉండింది కానీ ఇప్పుడు కాదు. I asked why, what happened? ఏం జరిగింది అని అడిగాను. He said he drank and sold everything. అతడు తాగి మొత్తం అమ్మేశాడు. Can we apply that to our faith life? మన విశ్వాస జీవితానికి దాన్ని అన్వయించుకోవచ్చా? We drink the world. మనము లోకాన్ని తాగుతున్నాం. Yes or no? అవునా కాదా? Can we say that? చెప్పగలం. We are getting drunk by the definition that the world gives about anything. దేని గురించి అయినా లోకము ఏదైతే చెప్తుందో అవి విని మన జీవితంలోకి తీసుకొని మత్తులమైపోతున్నాం. And we teach the same to our children. మన పిల్లలకు కూడా దాన్నే నేర్పిస్తూ ఉంటాం. At one day if they look back and say, my parents taught me this only. ఒక రోజు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మా తల్లిదండ్రులు ఇదే నేర్పించారంటారు.
Not blaming the parents. తల్లిదండ్రులను విమర్శించడం లేదు. Maybe that child will learn by himself and grow up, but you as a parent, you as a youngster, what are you planning on giving to the next generation? ఒకవేళ పిల్లలు తమంతకు తాముగా నేర్చుకోవచ్చు సరే, అయితే యవనస్తులుగా లేదా తల్లిదండ్రులుగా మీ పిల్లలకు రాబోయే వారికి మీరు ఏమి అందిస్తున్నారు? I hope they won't say that about us. మన గురించి ఆ విధంగా చెప్పకూడదని నేను భావిస్తున్నాను. They drank and squandered the wealth. వారు తాగి ఆస్తినంతా పోగొట్టారు అని చెప్పకుండా ఉండాలి. When our church founder's wife passed away, మరి మా సంఘాన్ని ప్రారంభించిన ప్రారంభికుల్లో వారి భార్య చనిపోయినప్పుడు, Mrs. Mabel Nagabhushanam, her name was. ఆమె పేరు మేబుల్ నాగభూషణం గారు. Some old people here might know. ఇక్కడ ఉన్న పెద్దవారికి వారి పేరు తెలిసే ఉంటుంది. She was a mother of 10 kids. ఆమెకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 kids. 10 మంది పిల్లలు. And she brought them all up in the fear of the Lord. వారందరినీ కూడా దేవుని భయంలో భక్తిలో పెంచింది. She did a teacher's job. ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. She was wife of one of the strictest human beings that I heard about. నేను విన్నవారిలో అతి కఠినంగా క్రమశిక్షణలో కఠినంగా ఉండే ఒక వ్యక్తి ఒక భార్య. The church used to gather in their house. మరి సంఘము వారి ఇంట్లోనే కూడి వచ్చేది. She passed away at the age of 97. 97 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది. No BP, no sugar. బీపీ లేదు, షుగర్ లేదు. She was healthy. ఆరోగ్యంగా ఉండింది. With age she deteriorated and died. వయసు రీత్యా ఆమె నీరసించిపోయి చనిపోయింది. When she was passing away, when she passed away, her son-in-law, the last son-in-law stood. ఆమె చనిపోయినప్పుడు ఆమె యొక్క చివరి అల్లుడు నిలబడ్డాడు. He stood at the podium. He could hardly speak. He was very emotional. మరి అతడు ఇక్కడ నిలబడి ఎంతో మరి దుఃఖంతో నిండుకున్నాడు కాబట్టి అసలు మాట్లాడలేకపోయాడు. The body was there. ఎదురుగా ఆమె దేహం ఉండింది. He just said one word. ఒకే మాట చెప్పాడు. He said, "Here lies a saint." ఇక్కడ ఒక పరిశుద్ధురాలు ఉన్నది. Here lies a saint. ఒక పరిశుద్ధురాలు ఉన్నది. Do you think she succeeded or no? ఆమె మరి సఫలత చెందినట్టేనా? I know so much of her life. ఆమె జీవితం గురించి నాకు ఎంతో తెలుసు. Very strict husband. మరి ఆమె భర్త అయితే ఎంతో క్రమశిక్షణ నిష్ఠ కలిగిన. They lived in poverty where they used to just eat 2 slices of bread and go to school. పిల్లలు ఎంత దారిద్ర్యంలో జీవించారంటే 2 ముక్కలు రొట్టెలు తిని పాఠశాలకు వెళ్ళేవారు. 8 children, 2 actually died. So 8 children used to eat 2 slices bread each and go to school. 10 మందిలో 2 చనిపోయారు. 8 మంది కేవలం 2 ముక్కలు రొట్టెలు తిని స్కూల్కి వెళ్ళేవారు. N number of people came to the Lord through that lady. ఆమె ద్వారా అనేక మంది ప్రభు యొద్దకు వచ్చారు. Many Christian women learn her model. మరి అనేక మంది క్రైస్తవ స్త్రీలు ఆమె మాదిరి నుంచి నేర్చుకున్నారు. She never wore any great sari or anything. ఆమె గొప్ప మంచి చీరలు ఎప్పుడు కట్టుకోలేదు. But she used to be very, very decent. If she was not looking good when someone came into the house, she used to feel very guilty. మరి ఆమె ఎంత దీనురాలుగా ఉండిందంటే ఎవరైనా ఆమె వైపు ఇంట్లోనికి వచ్చినప్పుడు సరిగ్గా చూడకపోతే ఆమె ఏదో పోగొట్టుకున్నట్లు చూసే. She had nothing in life according to the world. లోక నిర్వచనం ప్రకారం చూస్తే ఆమెకి ఏమీ లేదు. But like Timothy's grandmom, I think she passed on that sincere faith, and that's all that mattered. మరి తిమోతి అవ్వ ఎలాగైతే ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని తిమోతికి అందించిందో ఈమె కూడా అదే పని చేసింది. What are you and me going to pass on? నీవు నేను ఏమి అందించబోతున్నాం? And if that is the seed, then someday probably we'll all be useful in the vineyard of the Lord. నీవు నేను గనక ఆ విత్తనం వాడుతున్నట్లయితే ఆ విత్తనంగా ఉండి అది దేవుని మరి తోటలో అది ప్రయోజనకరంగా ఉంటుంది. May the Lord bless these thoughts for our edification. మన మేలు కొరకై క్షేమాభివృద్ధి కొరకై దేవుడి మాటలను దీవించును గాక. If I have crossed boundaries, forgive me.
ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడుంటే దయతో క్షమించండి. May God's name be glorified. దేవుని నామం మహింపరచబడును గాక.